ఈ ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిచ్చేస్తాను. ఫస్ట్ అయితే నేను మెజర్‌మెంట్స్ అయితే ఇవి పెడుతున్నాననమాట. టాప్ లెంత్ వచ్చేపాటికి 13 ఇంచెస్ తీసుకుంటున్నాను. అంటే యోక్ పార్ట్ లెంత్ అనమాట. ఈ విధంగా 13 ఇంచెస్‌కి మార్క్ చేసుకొని, ఇలా స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే డ్రా చేసేసాను. ఇలా డ్రా చేసిన తరువాత ఇక్కడ ఫుల్ షోల్డర్‌కి నేనైతే 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. అంటే ఇక్కడి నుంచి ఫోల్డింగ్ మీద ఇక్కడి నుంచి ఆర్మ్ డౌన్‌కి 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. మీరు మెజర్‌మెంట్ స్టార్టింగ్‌లో చూసే ఉంటారు కదా! ఇక్కడి నుంచి 6, ఇక్కడి నుంచి 6 అనమాట. ఇప్పుడేంటంటే షోల్డర్ కోసం 3, మిగిలింది నెక్ కోసం 3 ఉంచేసాననమాట. ఇక్కడి నుంచి నెక్ డీప్ కోసం నేనైతే 6 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేసేసాను. ఇలా మార్క్ చేసి ఈ బాక్స్ అయితే క్లోజ్ చేసేయాలనమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి 6 తీసుకున్నాం కదా! 3 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు చెస్ట్ అనేది 8.5 ఇంచెస్ అనమాట. 34 సైజ్ కాబట్టి 8.5 ఇంచెస్‌కి ఒక మార్క్ చేశాను. 2 ఇంచెస్ ఎక్స్‌ట్రా ఖర్చు కోసం ఒక మార్క్ చేశాను. ఈ వెస్ట్ నడుము కోసం అయితే 7.5 ఇంచెస్‌కి ఒక మార్క్ చేశా. 2 ఇంచెస్‌కి ఎక్స్‌ట్రా ఖర్చయితే ఇంకొక మార్క్ చేశాననమాట. ఈ 2 మార్క్స్‌ని కలుపుతూ ఇలా అయితే గీసేసాను. ఇప్పుడు ఇక్కడ ఆర్మ్ డౌన్ దగ్గర ఇక్కడ 1 ఇంచ్‌కి ఒక మార్క్ చేశాను. ఈ విధంగా ఇందాక 3 ఇంచెస్‌కి మార్క్ చేశా కదా! ఇలా రౌండ్ షేప్ అనేది గీసేసాననమాట. 2 రౌండ్ షేప్‌లు గీసేసాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ కిందకైతే ఈ విధంగా గీసేసుకోవాలి. ఇలా గీసిన తరువాత ఇప్పుడు ఎక్స్‌ట్రాస్ ఉంటాయి కదా! కట్ చేసేసుకోవాలనమాట ఇలా. కట్ చేసేసుకున్న తరువాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ నేనైతే సెపరేట్ చేస్తున్నాననమాట. ఇది ఫ్రంట్ పార్ట్. ఇదైతే బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్ కోసం కూడా 3 ఇంచెస్ తీసుకుంటున్నాను నెక్. ఇక్కడి నుంచి నెక్ డీప్ కోసం నేనైతే 7 ఇంచెస్ తీసుకుంటున్నాననమాట. ఈ విధంగా 7 ఇంచెస్‌కి ఇంకొక మార్క్ అయితే చేసేసాను. కలిపి కూడా కట్ చేసుకోవచ్చు. నేనేంటో గాని ఇలా కట్ చేసేసాను. ఇలా అయితే బాక్స్ అయితే క్లోజ్ చేసేయాలనమాట. ఇలా క్లోజ్ చేసిన తరువాత, ఇప్పుడు ఇక్కడ ఆర్మ్ డౌన్ దగ్గర లోపలికి కట్ చేసుకోవాలి కదా! ఇది కట్ చేసేసేయండి. ఇప్పుడు నెక్స్ అయితే నేను కట్ చేసేసాననమాట. ఇలా కట్ చేసుకున్న తరువాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా అయితే పెట్టేసాను. ఫస్ట్ అయితే నెక్ మాత్రమే స్టిచ్ చేయండి. ఇదైతే ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంది చూసారా? బ్యాక్ పార్ట్ కోసం అయితే నేనైతే ఇక్కడ చిన్న చిన్నగా లింక్స్ అయితే పెడుతున్నాననమాట. ఇక్కడేంటంటే 2 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేస్తున్నాననమాట. ఇక్కడ ఒక 2 ఇంచెస్‌కి ఒక మార్క్ ఇక్కడ. అదే విధంగా కింద ఇంకొక 2 ఇంచెస్‌కి మార్క్. ఇక్కడ ఒక 2 ఇంచెస్‌కి మార్క్. ఇలా ఒక 4, 5 గీసేసుకోండి మీరు కూడా. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ లింక్స్ అనేది అపోజిట్ డైరెక్షన్‌లో మనం పెట్టుకోవాలనమాట. ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్ చేసేసాను. స్టిచ్ చేసేసి కటింగ్ అయితే చేసేసాననమాట. ఇలా కట్ చేసిన తరువాత చిన్న చిన్నగా కట్స్ ఇచ్చుకుంటాం గదా! నెక్ తిరగడం కోసం ఈ విధంగా చిన్న చిన్నగా కట్స్ అనేది ఇచ్చేసుకోవాలి. తర్వాత ఈ నెక్‌ని రివర్స్ చేసేసుకోవాలనమాట. ఇలా కట్స్ అనేది ఇచ్చుకున్న తరువాత ఈ నెక్‌ననేది రివర్స్ చేసుకొని ఈ నెక్ చుట్టూరా స్టిచ్ అనేది వేసేసుకోవాలనమాట. టాప్ స్టిచ్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇక్కడ చుట్టూరా అంటే ఈ మెయిన్ ఫ్యాబ్రిక్‌ని ఇలా అతికిచ్చేసుకోవాలనమాట. అంటే లైనింగ్‌ని, మెయిన్ ఫ్యాబ్రిక్‌ని అతికిచ్చేసుకున్న తర్వాత ఎక్స్‌ట్రాస్ ఉంటే ఇదైతే ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా. నేనైతే కటింగ్ అయితే చేసేసాననమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇందాక మనం లింక్స్ కోసం అనేది ఇక్కడ కట్ చేసుకున్నాం గదా! ఇలా. నేను 2 ఇంచెస్‌కి ఈ విధంగా మార్కింగ్ చేసేసి లింక్స్ అనేది అపోజిట్‌లో అనమాట. అటు ఇటు అపోజిట్‌లో అయితే స్టిచ్ చేసేసాననమాట. ఇలా స్టిచ్ చేసిన తరువాత ఈ లైనింగ్‌ని ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇలా పెట్టుకొని ఈ నెక్ అయితే ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకే కదా! ఇలా నెక్ అనేది ఇలా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడేంటంటే మధ్యలో ఉన్న ఈ ఫ్యాబ్రిక్‌ని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ లైనింగ్‌ని ముందుకిలా పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమో పైకొచ్చేలాగా అనమాట. ఇలా పెట్టేసుకొని నెక్ అనేది స్టిచ్ చేసేసుకోవాలనమాట. ఇలా స్టిచ్ చేసుకుంటే ఆ లింక్స్ అనేది బయటకొచ్చేస్తాయి. ఓకేనా? ఇలా నెక్ మాత్రమే స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడేంటంటే చుట్టూరా లైనింగ్‌ని, మెయిన్ ఫ్యాబ్రిక్‌ని జాయిన్ చేసేయాలనమాట. ఈ విధంగా ఓకేనా? నేనైతే చుట్టూరా జాయింటింగ్ అయితే చేసేసాను. ఇప్పుడు ఎక్స్‌ట్రాస్ ఉంటాయి కదా! ఆ ఎక్స్‌ట్రాస్‌నయితే కట్ చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా కట్ చేసుకున్న తరువాత ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఈ విధంగా అయితే తీసేసుకొని షోల్డర్స్ మాత్రమే జాయిన్ చేసేసేయాలనమాట. ఇలా ఒక స్టిచ్ వేసుకోండి. అటు సైడ్ కూడా ఒక 2 స్టిచ్‌లనేది వేసేసుకోండి. ఇలా ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అయితే జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ కోసం అయితే ఫస్ట్ అయితే ఒక ఫోల్డ్ వేసాను. తర్వాత ఇంకొక ఫోల్డ్ వేసా. ఇక్కడేంటంటే నడుము దగ్గర మనం ఇందాక వెస్ట్ దగ్గర ఎలా అయితే 7.5 తీసుకున్నామో ఇక్కడ కూడా అంతే అనమాట. 7.5కి 2 ఇంచెస్ యాడ్ చేసుకొని 9.5కి నేను మార్క్ చేశా అక్కడ. ఇప్పుడు ఇక్కడి నుంచి లెంత్ కోసం నేనైతే 26 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేస్తున్నాననమాట. అన్ని వైపులా చుట్టూరా 26 అయితే మార్క్ చేసేసుకొని ఎక్స్‌ట్రాస్ అయితే కట్ చేసేసుకోవాలనమాట. ఓకేనా? ఈ విధంగా.
7.5కి 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. కట్ చేసుకోవాలి. పక్కన సైడ్స్ కూడా కట్ చేసేసుకోవాలనమాట. ఈ విధంగా నేనైతే కటింగ్ అయితే చేసేసాననమాట. నేను కొంచెం ఫాస్ట్‌గా చెప్తున్నాను. అర్థమవుతుందని అనుకుంటున్నా. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా 1 ఫోల్డ్ వేసిన తరువాత, ఇప్పుడు దీన్నేం జేయాలంటే ఇంకొక ఫోల్డ్ వేసి సేమ్ అనమాట అంబ్రెల్లా మార్కింగే 9.5 ఇంచెస్‌కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడి నుంచి 26 ఇంచెస్‌కి ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలనమాట. ఈ విధంగా మిడిల్‌లో పెట్టేసుకొని అన్ని చివర్ల మొత్తం 26 ఇంచెస్‌కి మార్క్ చేసేసుకోవాలనమాట. లైనింగ్ ఎలా అయితే మార్క్ చేసామో మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ మార్క్ చేస్తున్నా. ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసేసుకోవాలనమాట. ఓకేనా? అటు ఇటు కట్ చేసుకుంటే అంబ్రెల్లా ఫోల్డ్ వేసాం కాబట్టి ఒక సైడ్ ఏంటంటే మనకి ఫోల్డింగ్ ఉంటుంది గదా! నేను ఆ ఫోల్డింగే ఇటు సైడ్ కట్ చేయమని చూపిస్తున్నాను. ఓకేనా? ఇలా కట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడిలా వచ్చేసిన తరువాత ఇప్పుడేంటంటే 2 పార్ట్స్ ఒస్తాయి గదా! ఇప్పుడేంటి లైనింగ్‌ని, మెయిన్ ఫ్యాబ్రిక్‌ని జాయిన్ చేయాలి. ఇప్పుడు లైనింగ్ ఉంది చూసారా? ఈ లైనింగ్‌ని ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసుకోవాలనమాట ఇలా. ఓకేనా? ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ మాత్రమే జాయిన్ చేయాలి. ఓకేనా? నడుము దగ్గర. ఇక్కడ మాత్రమే స్టిచ్ చేసేసుకోండి. అదే విధంగా 2 పార్ట్స్ ఇదే విధంగా మనం నడుము దగ్గర జాయిన్ చేసుకోవాలనమాట. ఒక 2 స్టిచ్‌లయితే జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు కింద నేను ఫ్రిల్స్ పెడుతున్నా కదా! ఫ్రిల్ లెంత్ ఎంత తీసుకుంటున్నానంటే, ఇది ఎగ్జాక్ట్‌గా అయితే 9 ½ ఇంచెస్ దాకా వచ్చినట్టుంది. అంటే మనం ఫోల్డింగ్స్ చివర్ల ఏసుకున్న తరువాత ఇలా చిన్న చిన్నగా కుచ్చులనేది పెట్టేసుకోవాలనమాట. ఓకేనా? నేను ఆల్రెడీ ఫోల్డింగ్ వేసిన తర్వాత మీకు చూపిస్తున్నా. అంటే లైట్ ఫోల్డింగ్ వేసా లాస్ట్‌లో. జిగ్‌జాగ్ చేయకుండా. ఈ విధంగా క్లాత్ చూసారు కదా! నేను ఎంతైతే ఉంటుందో అంతైతే ఈ విధంగా కుచ్చులైతే పెట్టేసాననమాట. ఇలా కుచ్చులు పెట్టిన తరువాత రివర్స్ చేసేసి ఆ కుచ్చులు అటువైపుకి పెట్టి ఈ చివరి నుంచి ఆ చివరికి స్టిచ్ అనేది వేసేసుకోవాలనమాట. ఓకేనా? ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇలా ఉంటుందనమాట కిందది బాటమ్ పార్ట్. సేమ్ అదే విధంగా 2 బాటమ్స్ మనం స్టిచ్ చేసేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా. అదొక పార్ట్, ఇదొక పార్ట్ అనమాట. 2 బాటమ్స్ అయితే స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడేంటంటే నేను హ్యాండ్స్ అయితే బుట్ట హ్యాండ్స్ పెడుతున్నాననమాట. ఇలా బాటమ్స్ అయితే రెడీ చేసుకున్నాక బుట్ట హ్యాండ్స్ నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసి పెట్టాను. స్టిచ్చింగ్ కావాలంటే అది చూడండి. సేమ్ అదే ప్యాటర్న్‌లో నేనైతే స్టిచ్ చేసేసాను కాబట్టి బుట్ట హ్యాండ్స్ కటింగ్, స్టిచ్చింగ్ చూపియట్లేదు. ఈ విధంగా ఆహ్, బాడీ పార్ట్ కింద బాటమ్ పార్ట్‌ని ఇలా అరేంజ్ చేసేసుకున్నాను. ఇదేంటంటే ఇట్స్ రివర్స్ చేసేసి ఇక్కడ మనం ఈ పార్ట్ ఉంది చూసారా? యోక్ పార్ట్‌ని కింద బాటమ్ పార్ట్‌ని ఈ విధంగా అయితే స్టిచ్ అనేది వేసుకోవాలి. అదే విధంగా ఇంకొక సైడ్ కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. బ్యాక్ సైడ్ అయితే నేను థ్రెడ్స్ పెట్టా చూసారు కదా! మీరు జిగ్‌జాగ్ థ్రెడ్స్ అయితే పెట్టుకోవాలి. లింక్స్ పెట్టిన తరువాత. ఓకేనా? ఇటు సైడ్, అటు సైడ్ నేనైతే స్టిచ్ అయితే వేసేసాననమాట. ఇలా వేసిన తరువాత ఇప్పుడు హ్యాండ్స్ అయితే నేను బుట్ట హ్యాండ్స్ పెడుతున్నాననమాట. బుట్ట హ్యాండ్స్ అయితే ఈ విధంగా అరేంజ్ చేసేసుకొని ఇటు సైడ్‌కి ఓకేనా? రివర్స్ చేసి పెట్టుకొని అటు నుంచి మనం స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మీరు స్టిచ్చింగ్ చేసే ఉంటారు కాబట్టి ఐడియా ఉంటుందని చెప్పట్లేదు అంత ఇదిగా. ఓకేనా? ఇక్కడి నుంచి ఈ విధంగా బుట్ట హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఓకే కదా! ఇప్పుడు బుట్ట హ్యాండ్స్ అయితే నేనైతే దీనికైతే జాయిన్ చేస్తున్నాననమాట. ఇలా జాయిన్ చేసినాక ఎలా జాయిన్ చేశాననేది మీకొకసారి చూపిస్తున్నాను. ఓకేనా? బుట్ట హ్యాండ్స్ ఇటు సైడ్‌కి పెట్టేసి ఈ కుచ్చులు పెట్టుకుంటూ స్టిచ్ చేసేసుకున్నాను. బుట్ట హ్యాండ్స్ కటింగ్, స్టిచ్చింగ్ అయితే వేరే వీడియోలోనే ఒకసారి చెక్ చేయండి. ఇలా జిగ్‌జాగ్ థ్రెడ్స్ ఇలా బుట్ట హ్యాండ్స్ అయితే నేను యాడ్ చేశా. ఇప్పుడేంటంటే సైడ్స్ మనం ఆల్రెడీ మార్కింగ్స్ చేసుకున్నాం గదా! దాన్ని బేస్ చేసుకొని మీరు సైడ్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మార్కింగ్స్ కూడా పోయినియి నాకైతే. ఇక్కడి నుంచి ఈ విధంగా ఇలా. నేనేంటంటే మెయిన్ ఫ్యాబ్రిక్‌ని లైనింగ్‌ని విడివిడిగా స్టిచ్ చేసుకుంటాననమాట. మీకు నార్మల్‌గా ఇటు సైడ్ నుంచి చూపిస్తున్నాను. ఎలా స్టిచ్ చేసుకున్నానో కింద నుంచి చూపిస్తా. ఇలా పెట్టేసుకొని నేను ఫస్ట్ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసుకుంటా. తర్వాత ఈ లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా. మెయిన్ ఫ్యాబ్రిక్‌కి లైనింగ్ అనేది లైనింగ్ నేను సైడ్ నుంచి స్టిచ్ చేసుకుంటా. మీరు ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేయండి. తర్వాత లైనింగ్ స్టిచ్ చేయండి. దీనికేంటంటే నేను ఒక ఫ్లవర్స్ పెట్టా గదా! ఆ ఫ్లవర్స్ కోసం నేనైతే ఈ నెట్ అనేది ఒక 4 ఇంచెస్ 3 ½ గాని, 4 గాని తీసుకోవచ్చు. నేను ఈ విధంగా 4 తీసుకున్నా. ఇలా 4 ఇంచెస్ తీసుకొని ఇప్పుడేంటంటే ఈ నెట్‌ని ఒక ఫోల్డ్ వేయాలనమాట. ఈ విధంగా ఒక ఫోల్డ్ వేసి చిన్న చిన్నగా ఈ విధంగా ప్లీట్స్ పెట్టాలనమాట. ఇలా చిన్న చిన్నగా కుచ్చులు పెట్టేసుకోవాలి. మీరు ఈ నెట్ అనేది ఎంతైనా తీసుకోవచ్చు. వెడల్పు మాత్రమే చెప్తున్నాను. విడ్త్ అనేది 4 ఇంచెస్ మాత్రమే తీసుకోవాలి. అంటే మీకెంత కావాలంటే అంత ఫ్లవర్ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకోండి. నేను ఈ విధంగా కుచ్చులైతే పెట్టేసి నేనైతే గమ్ యూజ్ చేసి ఇదేంటంటే B7000 అనుకుంటా గమ్ము. ఈ గమ్ నేను యూజ్ చేస్తున్నా. ఇదైతే బాగా అతుక్కుంటుంది. ఈ విధంగా చుట్టూరా ఈ గమ్‌నైతే అతికిచ్చేసుకొని, ఈ ఫ్లవర్ ఏంటంటే ఇలా మూవ్ చేయాలనమాట. ఇలా నెట్ మనం ఎక్కువ కుచ్చులు పెట్టామనుకోండి, ఎక్కువగా వస్తుందనమాట ఫ్లవర్స్. ఈ విధంగా అయితే నేనైతే
ఇలా వన్ బై వన్ నేనేంటంటే గమ్ అనేది అతికించుకుంటూ ఇలా ఫ్లవర్‌నయితే ఇలా మూవ్ చేసుకుంటున్నాననమాట. ఇలా మూవ్ చేసేసుకొని నేను ఈ విధంగా 3 ఫ్లవర్స్ అయితే డిజైన్ చేసుకుంటున్నాననమాట. దానికి తగ్గట్టే మీరు నెట్ ఉంటే ఇలా ఫ్లవర్స్ అనేది మేకింగ్ చేసేసుకోండి. ఓకే కదా! అర్థమైందని అనుకుంటున్నా. ఇలా 3 ఫ్లవర్స్ అయితే కంప్లీట్ చేసేసాను. ఇప్పుడేంటంటే ఫ్లవర్స్ ఊడిపోతాయేమో అని చెప్పి ముందు జాగ్రత్తగే నేనైతే నీడిల్ స్టిచ్ అయితే వేస్తున్నాననమాట. ఇలా కొంచెం ఊడకుండా ఇలా లోపల నుంచి ఒక 2 స్టిచ్‌లనేది వేసేసుకోవడమే. అవసరం లేదు కానీ నేనైతే వేసుకుంటున్నా. ఎందుకన్నా మంచిదని. ఇలా లోపల నుంచి నెట్ కదా త్వరగా స్టిచ్ అయిపోతుంది ఈజీగా. నీడిల్ స్టిచ్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది. అంటే మిషన్ మీద కుదరదు కాబట్టి నేనైతే చేత్తో వేసేస్తున్నా. ఈ విధంగా 3 ఫ్లవర్స్‌కి స్టిచ్చింగ్ అనేది వేసేసాననమాట. ఇప్పుడేంటంటే ఈ ఫ్లవర్స్‌నయితే మిడిల్‌లో పెట్టేసుకోవాలి. మీరు అతికించుకుంటే అతికించుకోండి. లేదంటే స్టిచ్ వేసుకున్నా ఓకే. నేనైతే అతికించినాక స్టిచ్ వేశాననమాట. ఈ విధంగా అయితే 3 ఫ్లవర్స్ అనేది నేనైతే అరేంజ్ చేసేసాననమాట మిడిల్‌లోకి. ఉంచుకోవచ్చు, తీసేసుకోవచ్చు. అటాచబుల్, డిటాచబుల్ పెట్టుకుంటారంటే పెట్టుకోండి. ఓకేనా? ఫైనల్ లుక్ అయితే ఫ్రాక్‌దయితే ఇది. వేసుకున్నాక ఎలా ఉంది అనేది మీరు థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు కదా! ఓకే గైస్. బాయ్ బాయ్. ఇంతకీ ఫ్రాక్ ఎలా ఉంది?